పాసు అది ఉంటేనే కాలుష్యం పోతుంది. అదే లేకపోతే మనకసలు భవిష్యత్తే ఉండదు. నిన్నటిదాకా సినిమాలు మాత్రమే వచ్చు అన్ననోళ్ళే ఈ రోజున ఇదేం స్పీడ్ రా బాబు అని నోరు ఎల్లబెట్టుకునేలా చేస్తున్నారు. ఏవో చిన్న చితక పరిశ్రమలు కాదు భయ్యా. ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కి మన ఏపీ ఎంపికైంది భయ్యా. ఈరోజు జనవరి 17వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఈ శంకుస్థాపనకు శ్రీకారం చుడుతున్నారు. అయితే కాకినాడలో ఏఎం గ్రీన్ అనే సంస్థ ఏకంగా 13,000 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ పెడుతుంది. అయ్యా ఒకసారి గమనించండి, ఏవో పేపర్ మీద సంతకాలో లేదా గ్రాఫిక్స్ అంతకంటే కాదు భయ్యా. ఈరోజు డైరెక్ట్‌గా ఫస్ట్ మేజర్ ఎక్విప్మెంట్ ఎరెక్షన్ జరుగుతుంది. అంటే ఇంకేం కాదు, పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి అన్నమాట. అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే భయ్యా, నాగార్జున ఫెర్టిలైజర్స్ పాత ప్లాంట్‌ని పూర్తిగా మార్చేసి లేటెస్ట్ టెక్నాలజీతో గ్రీన్ అమ్మోనియాను తయారు చేస్తున్నారు భయ్యా. అసలు ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఎందుకు గ్రేటు అని అంటే, ఈ టెక్నాలజీ వలన అసలు కాలుష్యం అనేది ఉండదు భయ్యా. దీని వలన మనకేంటి లాభం ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క ప్రాజెక్ట్ వలన నిర్మాణ దశలో 8,000 మందికి, ఆ తర్వాత నిర్మించిన తర్వాత వేల మందికి జాబ్స్ అయితే వస్తాయి భయ్యా. మీకు ఇంకో విషయం తెలుసా? జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి పెద్ద పెద్ద దేశాలకు మన కాకినాడ నుంచే సరుకు ఎగుమతి అవుతుంది భయ్యా. ఇక్కడ మీరు గమనించాలి, మేడ్ ఇన్ ఆంధ్ర మాత్రమే కాదు భయ్యా, ఇంటర్నేషనల్ లెవెల్కి మన బ్రాండ్ వెళ్తుంది భయ్యా. చూడు భయ్యా, కొన్నేళ్ల క్రితం ఇదే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఉప్పాడ ప్రాంతంలో కాలుష్యం వల్ల మత్స్యకారులందరూ చనిపోతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకున్నారు భయ్యా. ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు కావాలి కానీ కాలుష్యం వద్దని చాలా గొంతెత్తారు భయ్యా. ఆ టైంలో అందరూ ఏమన్నారో తెలుసా? ఆయనకి ఎమోషన్స్ తప్ప అడ్మినిస్ట్రేషన్ తెలియదని చాలా మంది ఎగతాళి చేశారు భయ్యా. కట్ చేస్తే ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సంపూర్ణ కాలుష్య రహితమైన అతిపెద్ద భారీ కంపెనీని తీసుకొచ్చారు భయ్యా. దీన్నే అనుకుంటా చేతులతో సమాధానం చెప్పడం అంటే ఇదే అని. ఒకప్పుడు కాలుష్యంపై పోరాటం చేసిన ఈ పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు కాలుష్యం లేని పరిశ్రమను తీసుకుని వచ్చారు. అది కదా పవన్ కళ్యాణ్ అంటే. నిన్నటిదాకా మైకులు పట్టుకుని పరిశ్రమలన్నీ ఏపీకి రావట్లేదు, అన్ని గుజరాత్కు వెళ్ళిపోతానని ఏడ్చిన వాళ్ళే ఈ రోజు కాకినాడ వైపు చూడాలంటేనే గజ 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 వణికిపోతున్నారు భయ్య. ఒరే బాబు, గ్రాఫిక్స్ అని ఇచ్చిన మీ అందరికీ కాకినాడలో నిలబెడుతున్న ఆ ఐరన్ పిల్లరే బాబు ఈ రోజు గుణపాఠం. గత ప్రభుత్వంలో ఎంవైలు అంటే పేపర్ మీద రాతలు, ఫోటోలు, ఫోజులు మాత్రమే. కానీ ఈ ప్రభుత్వంలో ఎంవైలు అంటే మంత్ ఆఫ్ అప్రైజింగ్ లా మారిపోయింది. సంతకం పెట్టిన కొన్ని నెలల్లోనే గ్రౌండ్ మీద పనులు స్టార్ట్ అయిపోయినాయి భయ్య. మీరు చేశారు 500 కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్, కానీ వీళ్ళు చేస్తున్నారు 13,000 కోట్లు పెట్టి మా ఫ్యూచర్కి నిర్మాణం. తేడా మీకే తెలుస్తుంది కదా భయ్య. ఈ రోజు ఇది చూసాక కూడా ఇంకా విమర్శించే వాళ్ళంటూ ఉంటే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను భయ్య, మీరందరూ ఏడుస్తూనే ఉండండి, వాళ్ళు నిర్మిస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఇది ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, మనందరికీ ఫ్యూచర్. కాకినాడ సత్తాని ప్రపంచానికి చాటే విక్టరీ ఇది. ఫ్యూచర్కు పనిచేసే ప్రభుత్వం కావాలా లేదా ప్యాలెస్లు కట్టుకునే ప్రభుత్వం కావాలా, మీరే డిసైడ్ చేసుకోండి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో మాత్రం గట్టిగా చెప్పండి.